లగ్గం చేసుకొని ప్రియునితోని కలిసి పెనిమిటిని చంపిన ముచ్చటని చూసినాం. నిన్నటికి నిన్న గద్వాల జిల్లాలో కూడా ఒక కొత్త పెండ్లి కొడుకును పెండ్లి పిల్ల చంపేస్తే ముక్కు మీద వేలేసుకున్నాం. ఈ వార్త చెప్పుకుంటుంటేనే పట్నంలో ఒక 10th క్లాసు పిల్ల ప్రియునితోని కలిసి తల్లిని చంపిన వార్తని కూడా చూసినాం. అందరం భయపడ్డాం. అసలు ఏమైతున్నది, ఎందుకు చంపుతున్నారని చర్చ పెడుతున్నారు కదా. ఇక ఈ భయాలు పోకముందే ఇటు చూడండి ఏం జరిగిందో. ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా, చూసినావు కదా, కచ్చా కసా కసా పొడి చేస్తా, నిన్ను చూస్తేనే నా కండ్లు మండుతున్నాయి, నువ్వు నా మొగుడివేందిరా, చల్ నోరు మూసుకో, నాకు కోపం తెలియదు, గట్టిగా అరుస్తే నేనే లబ్బ మొత్తుకొని నీ పరువు తీస్తా అని శోభనం రోజు రాత్రే మొగునికి సుక్కలు చూపెట్టింది. ఇగో ఈ కొత్త పెండ్లి పిల్ల. చెప్పవే అన్నా, అసొంటామే మరి నిన్నెందుకు పెండ్లి చేసుకున్నదటనే? मैं तो बहुत खुश था सर उस दिन, और रात को जो है जब मैं गया लड़की के पास तो सर वो चाकू ली हुई थी. ఇదట అసలు ముచ్చట. మా వాళ్ళు వద్దంట అంటే నీతోని లగ్గం చేసిండ్రు, కానీ నీతోని నేను ఉండను అని రాత్రంతా రచ్చరచ్చ చేస్తుంటే తెల్లారి పెద్ద మనుషుల్లో పెట్టిండ్రట. కానీ అప్పుడు తలకాయ ఊపి ఇంటికి వచ్చినాక మళ్ళా పాత పాటే వాడేసరికి ఇక నా వల్ల కాదని అమ్మాయి అవ్వయ్యలకు ఫోన్ కొడుతుంటే రాత్రికి రాత్రే ఇంట్లోకెళ్ళి ఇట్లా బయటికెళ్ళి లవర్తోని పోయిందట. కానీ చూసిండ్రానుల్లా ఎంత పని చేసిందో. శోభనం రోజు రాత్రి పాల గిలాసాతోని రూమ్లకు పోతారని అంటుంటే ఇన్నాం గాని కత్తి తీసుకుపోయి వార్నింగ్ ఇచ్చిందంటే చూడుండ్రి ఎట్లున్నదో తమాషా. అయితే ఈ ముచ్చట తెలిసినోళ్ళు ఎన్నంటే ఏంది మంచిదే పాటు, కొందరైతే ఇప్పటికే పెనిమిట్లకు స్కెచ్ గీసి పంపిండ్రు. ఈమె అయితే ఆయనతనన్న పానాలతో ఉంచిపోయిందని అంటున్నారు. కానీ వామ్మో ఈ సంవత్సరం పెండ్లిల సీజన్లా మామూలు పెండ్లిళ్ళు కాలేదు, మామూలు పెనిమిట్లు రాలేదు, మామూలు భార్యలు రాలేదు, మామూలు మర్డర్లు జరగలేదు. పోండ్రి.